భారత్ సమాచార్ న్యూస్కు స్వాగతం. నిర్మల్ జిల్లా చీఫ్ మినిస్టర్ కప్ టాచ్ ర్యాలీ ఎన్సీసీ విద్యార్థులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరాజ్, ఎంపీడీఓ సాగర్ రెడ్డి, ఎంఈఓ విజయ్ కుమార్, హెచ్ఎం గంగాధర్, పీడీ, ఏఎంసీ చైర్మన్ గోనె కళ్యాణ్, సర్పంచులు కందూరు సాయినాథ్, అగ్గు మారుతి, విద్యార్థులు పాల్గొన్నారు. సీఎం కప్ ఆటల పోటీలను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తేదీ 18 నుండి మొదలవుతుంది. మండల, గ్రామ, జిల్లా స్థాయిలలో ఇట్టి కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి ర్యాలీని జెడ్పీఎస్ఎస్ స్కూల్ ప్రాంగణం నుండి కుబీర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కుడలిలో నిర్వహించడం జరిగి ఇట్టి పోటీలలో మండలానికి సంబంధించిన విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చి జిల్లా స్థాయి వరకు వెళ్తారని ఆశిస్తూ, అలాగే అక్కడ కూడా సీఎం కప్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీకి వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, మరియు అదేవిధంగా ప్రథమ పౌరులు కుబీర్ ప్రథమ పౌరులు సాయినాథ్ గారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ సీఎం కప్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చాలా మంచి ఉద్దేశంతో చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తన ప్రతిభను చాటాలని ఈ సీఎం కప్ ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చీఫ్ మినిస్టర్ కప్ 2వ ఎడిషన్లో భాగంగా టార్చ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ టార్చ్ ర్యాలీలో గౌరవ సర్పంచ్ కుబీర్ గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు, అలాగే గౌరవ తహసీల్దార్ గారు, అలాగే ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారు అండ్ పీఈటీస్, ఉపాధ్యాయులు ప్లస్ స్కూల్ పిల్లలందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులను ఆటల్లో మంచిగా వెలికి తీయడానికి పెట్టినటువంటి ఉద్దేశం కాబట్టి ఈ 2వ ఎడిషన్లో భాగంగా మన 18 నుంచి స్టార్ట్ అయితే కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. సీఎం పంచ్ ర్యాలీ. అదేవిధంగా దీని ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి ఫుట్బాల్ రంగం అనుకోండి, క్రీడా రంగం అనుకోండి, క్రికెట్ అనుకోండి, దేంట్లో మట్టిలో మాణిక్యాలు మన గ్రామీణ ప్రాంత పిల్లలు కూడా డిస్టిక్ లెవెల్ కానివ్వండి, అదేవిధంగా స్టేట్ లెవెల్ కానివ్వండి, అదే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పోవాలన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి సీఎం గారి ఆదేశానుసారం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కుబీర్లో క్రీడా జ్యోతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీన్ని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను ప్రతిభను వెలికి తీయడానికి, వాళ్ళను కార్యోన్ముఖులు చేయడానికి, వాళ్ళలో క్రీడా స్ఫూర్తి నింపడానికి. క్రీడల్లో ఏంటంటే గెలుపు ఓటములు సహజం, ఓడిపోయినా గెలవాలనే ఉద్దేశంతో నెక్స్ట్ టైం ట్రై చేయాలి. అదేవిధంగా జీవితంలో కూడా అనేక గెలుపు ఓటములు ఎదురవుతాయి. ఓటమికి కుంగిపోవడం కాకుండా మరి గెలుపుకు బాగా ఆనందపడకుండా మనం అన్నీ కూడా ఒకే రకంగా తీసుకోవాలనే ఉద్దేశంతో క్రీడలు ఉన్నాయి. ఒకప్పుడు క్రీడలు కేవలం ఆడడానికి మాత్రమే ఉండేవి. ఇప్పుడు క్రీడల ద్వారా కూడా ధనార్జన చేస్తున్నారు. అంతేకాకుండా క్రీడలను ఆడడమే కాకుండా చూడడం ద్వారా కూడా మనకు మానసిక ఉల్లాసం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ చదువులు కాకుండా విద్యార్థులు ఆటల్లో ఉంటే వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రీడా జ్యోతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. తదుపరి